అందరికీ ప్రైజ్ లార్డ్. పోయిన VBS నుంచి EVBS వరకు దేవుడు మనల్ని కాపాడాడు కదా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఇంకోసారి చెప్తాం. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను. దాన్ని బట్టి మీ హృదయాల్లో యేసయ్యని నాటుకోవాలి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టులో ఏముంటే బతికిద్ది? నీరు, ఇంకా మొక్కలకి ఏముంటే బతికిద్ది? మట్టి, నీళ్ళు. మట్టి నీళ్ళు ఉంటే బతికిద్ది కదా. ఈ ఫిష్ కూడా నీళ్ళు ఉంటేనే బతికింది. ఈ ఫిష్లో నీళ్ళు లేకపోతే బతికిద్దా? ఈ మట్టిలో ఈ ప్లాంట్లో సాయిల్ వాటర్ లేకపోతే బతికిద్దా? అప్పుడు ఎలా అయిపోయింది? ఎండిపోయే మొక్కలాగా అయిపోయింది. మనం కూడా బైబిల్ చదివితేనే మన గుండెల్లో యేసయ్య ఉంటాడు. అప్పుడే మనం బతుకుతాం. మనం బతికినట్టే ఉంటాం బయటికి, కానీ లోపల ఆత్మ చనిపోయింది. అలాగే బైబిల్లో వీళ్ళిద్దరు కూడా మట్టి లేకపోతే వాటర్ లేకపోతే ప్లాంట్ బతకదు, వాటర్ లేకపోతే ఫిష్ బతకదు. అలానే మనం కూడా బైబిల్ ఉంటేనే మనం మన మనసులో చనిపోతాము, కానీ బయట ఉంటాము. సరేనా? దీని మాటలు ఏంటంటే యేసయ్య ఉంటేనే మనం బతుకుతాం, లేకపోతే మనం బతకం. యేసయ్యతో కనెక్ట్ అయి ఉంటేనే మనం బతుకుతాం, లేకపోతే లేదు. ఇలా ఉంటే బతుకుతామా? ఇలా ఉంటే బతుకుతామా? ఇలా ఉంటే కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఇయర్లీ వన్స్ వచ్చిపోతే బిగినర్స్కి అలా కాదు. సండే రోజు ప్రార్థన చేసుకోవాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, అలాగే రోజు పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలి. మీరు చేసుకుంటున్నారా? ఎంతమంది చేసుకుంటున్నారు? ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు? రోజు చేసుకుంటే యేసయ్య మనతో ఉంటాడు, లేకపోతే మనం లోపల ఉన్నట్టే బయట ఉన్నట్టే ఉంటాం, కానీ లోపల చచ్చిపోతాం. హల్లెలూయా గట్టి చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి ఇక్కడ మీకేం కనపడుతుంది? ఆరాధ్య చెప్పింది కదా మీకు ఇంతవరకు. ఇక్కడేం కనపడుతుంది మీకు? ఏం కనపడుతుంది? ప్లాంట్ కనపడుతుంది కదా, చెట్టు. ఎక్కడుంది ఇది? సాయిల్లో ఉంది. ఇక్కడేం కనపడుతుంది? వాటర్ ఫిష్ కదా, స్టార్ ఫిష్. తను చెప్పింది ఏంటంటే మొక్క బ్రతకాలంటే, అంటే ప్లాంట్ బ్రతకాలి అని అంటే సాయిల్ ఒక్కటి ఉంటే సరిపోద్దా? మట్టి ఒక్కటి ఉంటే మొక్క బ్రతికిద్దా? బ్రతకదు కదా. అలాగే ఫిష్కి వాటర్ ఒక్కటి ఉంటే బ్రతికిద్దా? చెప్పండి. వాటర్ ఒక్కటి ఉంటే ఫిష్ బతికిద్దా? బతికిద్దా? కాబట్టి వాటర్లో ఉన్న ఫిష్కి ఏమేయాలి? డైలీ ఏమేయాలి? ఫుడ్ వేయాలి. అక్సర్ డైలీ ఫిష్కి ఏమేయాలి? వాటి ఫుడ్ ఉంటుంది కదా, అది రోజు వేస్తూ ఉంటేనే బ్రతికింది. ఓన్లీ వాటర్ ఉంటే బ్రతకదు. అలాగే ప్లాంట్ కూడా మట్టిలో ఉంటే సరిపోదు, రోజు ఏం వేయాలి వాటికి? నోదర్స్ చెప్పండి. డైలీ వాటర్ వేయాలి. ఫిష్కి ఏం వేయాలి? డైలీ ఫుడ్ వేయాలి లోపల. లేకపోతే ఏవైతే ఓన్లీ మట్టి ఉన్నా, ఓన్లీ వాటర్ ఉన్నా కూడా సరిపోదు. అప్పుడేమైపోద్ది? గ్రీనరీగా ఉన్న ఈ ప్లాంట్ ఏమైపోద్ది? ఎండిపోతుంది. అలాగే
మనం కూడా రోజు ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బీబీఎస్కి వస్తే సరిపోదు. అలాగే నచ్చినప్పుడు మెచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వినాలంట. నచ్చినప్పుడు మెచ్చినప్పుడు చర్చికి వెళ్తే సరిపోదు. మనకేముండాలి? డైలీ మనకి దేవునికి మధ్యలో ఈ వాక్యం, ఇదే మనకి జీవాహారం. అవునా కదా? వాక్యం ఏంటి? జీవాహారం, పై నుండి మనకు పంపించిన జీవాహారం. కాబట్టి దీన్ని రోజు చదవాలి. వింటున్నారా? రోజు దీన్ని మనం చదవాలి. అప్పుడే మన ఆత్మకు దేవుడు ఏం చేస్తాడు? బలాన్ని ఇస్తాడు. ఆరాధ్య చెప్పినట్లుగా పైకి మనం రాగానే బ్రతుకున్నట్లే ఉంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, మంచిగా ఉంటాం, బాగానే ఉంటాం. కానీ లోపల ఉన్న మన ఆత్మ బ్రతకాలంటే మనం డైలీ ఏం చేయాలి? ఏసయ్యకి మనకి మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఉండాలి. అదే దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఇది మనకు, మన ఆత్మకు ఆహారం. కాబట్టి నిత్యము దేవుని సన్నిధులు మనం దేవునితో ఐక్యత కలిగి, కనెక్షన్ కలిగి ఉంటే ఈ గ్రీన్ ఉన్న ప్లాంట్ ఎలా ఉంటుందో, అలాగే వాటర్లో ఉండి ఫుడ్ తీసుకున్నటువంటి ఫిష్ ఎలా ఉంటుందో, ఒకవేళ వాటర్లో నుంచి దీన్ని బయటకు వేసేద్దాం, బతికిద్దా? దీని మొక్కని దీనిలో నుంచి పీకేస్తే ఉండదా? ఉండదు కదా. అలాగే మనం కూడా యేసయ్య లేకుండా మనం క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా ఉండడం అనేది అసాధ్యం. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలని చెప్పింది ఆరాధ్య? చెప్పండి, ఎవరు తెలుసు? ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు రోజు? రోజు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? వీళ్ళందరికీ క్లాప్స్ కొట్టండి.